ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అసలు కలిసి రావడం లేదు. మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమవుతున్న హార్దిక్ బయట తన ప్రవర్తనతో నెటిజన్లను ఆగ్రహానికి గురవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత హార్దిక్ చేసిన కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యాయి. గర్ల్ ఫ్రెండ్ ను ఇంటికి వెళ్ళమని చెప్పడం నుంచి ఓటమి తర్వాత డాన్స్ చేయడం వరకు అన్ని వివాదాస్పదంగా మారుతున్నాయి. ముంబై ఇండియన్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత కెమెరాలో అన్ని హార్దిక్ పాండ్యా వైపే ఉన్నాయి. ఆ సమయంలో హార్దిక్ తన గర్ల్ ఫ్రెండ్ మహికాతో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నట్లుగా కనిపించింది. అక్కడే హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు. సైగలతో మహికాను ఇంటికి వెళ్ళమని, వెళ్లిన తర్వాత కాల్ చేయమని హార్దిక్ చెప్పినట్లుగా ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఈ క్లిప్ బయటకు రావడంతో ముంబై ఇంత ఘోరంగా ఓడిపోతే ఈయనకు పర్సనల్ గొడవలే ముఖ్యమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే మ్యాచ్ తర్వాత మరో వీడియో హార్దిక్ అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. సిఎస్కే చేతిలో చిత్తుగా ఓడిపోయిన కొద్దిసేపటికే హార్దిక్ ఏదో పాటకి సరదాగా డాన్స్ చేస్తూ కనిపించారు. జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితం అయిపోయింది. అభిమానులు బాధపడుతుంటే బాధ్యత గల కెప్టెన్ ఇలా ప్రవర్తిస్తారు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హార్దిక్ సీరియస్నెస్ లేని కెప్టెన్ అని, అందుకే ముంబై ఓడిపోతుందని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో హార్దిక్ ప్రదర్శన కూడా అత్యంత దారుణంగా ఉంది. బౌలింగ్ లో కేవలం 2 ఓవర్లు వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నారు. ఇక బ్యాటింగ్ లో జట్టు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి కేవలం ఒకే ఒక పరుగు అంటే 2 బంతుల్లోనే చేసి అవుట్ అయ్యారు. ఒక రకంగా ఆల్రౌండర్ గా, కెప్టెన్ గా ముంబై ఓటమికి ప్రధాన కారణాలలో హార్దిక్ ఒకరయ్యారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణమని, జట్టులో మార్పులు అవసరమని పేర్కొన్నారు. హార్దిక్ కెప్టెన్సీపై గత కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్ గా సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు, ఇప్పుడు మైదానంలో ఇలాంటి వింత ప్రవర్తనతో హార్దిక్ తన పేరును మరింతగా పాడు చేసుకుంటున్నారు. ముంబై తన తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 29న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లోనైనా హార్దిక్ తన ఆట తీరును, ప్రవర్తనను మార్చుకుని ముంబైని గెలిపిస్తాడా లేక తన వివాదాలతో జట్టును మరింత ముంచుతాడా అనేది చూడాలి.